చూడండి. థాంక్యూ సో మచ్. అరే మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు మాకు చెప్పిన వినరా? 99 మంది మమ్మల్ని మాట్లాడినారు. 199 మంది అనుకుంటాను సార్ నేను. అడుగుతారు మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని. మీరు ఇచ్చారు, కాకపోతే ఆ పానిక్ ఇచ్చామని మీరే అంటున్నారు, మళ్ళీ అదే డ్రాబ్యాక్ అని మీరే అంటున్నారు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్. నేను పవన్ అన్నని ఎందుకు వీక్ అనుకుంటున్నా అంటే ఓన్లీ మీ కప్పుల పరంగా అంజలక్క ఎక్కడో ఒక దగ్గర ఆడి ప్రూవ్ చేస్తున్నారు. ఎక్కడ కనిపించలేదు. సరే పవన్ అన్న ఈ 7 వీక్స్ లో ఒక గేమ్ నేను గెలిపించాను చేశాను అనేది మాకైతే ఎక్కడ కనిపించలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తను కుకింగ్ చేసింది పాట్ ని ఎంతసేపు పట్టుకున్నాను తెలుసా మీకు? లాస్ట్ నీ మ్యాక్స్ నాకు ఇంకొకరు ఉన్నారేమో, ఎంతసేపు నీ పాట్ పట్టుకున్నా చూసారా మీరు? ఏమో సార్ నాకు కనబడదు. వీళ్ళెవరో మన ఇద్దరు ఎడదిద్దాం ట్రై చేస్తున్నారా? ఇవాళ ముఖం కడగను. నేను గెలిపించాను అని పవన్ అన్న ఒకటి చూపేయండి. అంజలక్క మాకు కనిపించింది 2-3 దాంట్లో, పవన్ అన్నది మాకు కనిపించలేదు. కళ్ళు మింగినా పవన్ అన్న ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే ఇద్దరు ఇంకెక్కడో పొజిషన్ లో ఉండేవాళ్ళు. బట్ పవన్ అన్న ఎక్కడో వీక్ లింక్ వీళ్ళ కపుల్లో, అది మాకు అనిపించింది. నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్గా వీళ్ళ కపుల్లో వీక్ లింక్ గా భావిస్తుంది సోనియా గారిని. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. ఫస్ట్ నుంచి ఆడిన దాని బాగా చూసుకున్నా గానీ ఈ వీక్స్ అండ్ ఫర్దర్ గా వస్తున్న అర్థం కావట్లేదు క్లారిటీ. ఏమంటున్నావు? అర్థం కావట్లా. నాకే అర్థం కావట్లేదు యాక్చువల్లీ. మరి ఎందుకురా నీకు? సార్ పాయింట్ ఏదైనా కానీ సో ఇద్దరిలో చూసుకుంటే కొద్దిగా ఫిజికల్ గా అయినా కానీ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసే దాంట్లో సోనియా గారు వీక్ అని మా ఉద్దేశం. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంకాదోలా చూస్తావే. నేను ఆడిన దాంట్లో అసలు ఫిజికల్ గేమ్ రాలేనప్పుడు నేను వెళ్ళి నేను రోప్ కట్టుకొని ఫిజికల్ ఆడమంటారా? అంటే మీరు 2 వీక్స్ లేరు, అప్పుడు ఏం చూడలేదు అన్నారు. మీరు మాట్లాడిన పాయింట్ల తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీరు ఉన్నప్పుడు కూడా ఏమీ చూడలేదని అనిపించింది. నో, తర్వాత ఛాలెంజ్ లో మీరు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ప్రూవ్ చేయడానికి. అంటే అందరు ఫస్ట్ లెవెల్ ఆడిన తర్వాత సెకండ్ లెవెల్ ఆడిన తర్వాత అసలు మాట్లాడలేదు. దాని పాయింట్ చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి.